ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. సో అప్ అండ్ డౌన్ చూశారు. ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ మంచి పీక్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. బట్ కాకపోతే ఈ జర్నీ ఏదైతే ఉందో బిజినెస్ జర్నీ, ఐ థింక్ 10 months అనుకుంటా మీరు ట్రావెల్ అవుతూ తనతో. అండ్ మీరు ఆల్రెడీ 5 years నుంచి ఇదే బిజినెస్లో ఉన్నారు. ఎప్పుడైనా వద్దు ఇంకా వదిలేద్దాం, చాలా ఎక్కువ రిస్క్ తీసేసుకున్నాను నేను, చాలాసార్లు అనిపించింది. కానీ ఇంతవరకు తెచ్చినాం, ఎట్లా వదిలేస్తాము? ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇక్కడ ఇది చూసుకోవాలి. కస్టమర్స్ కూడా కొంతమంది 90% మాకు జెన్యూన్ కస్టమర్స్. ఇవాళ ఆర్డర్ చేసి రేపే కాల్ చేసి మాకు ఇంకా రాలేదు అని ఒక 10 times కాల్ చేస్తారు సార్ కంటిన్యూగా. 5 minutesకి ఒక కాల్, 5 minutesకి ఒక కాల్. వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. మాకంటూ కొంచెం పర్సనల్ టైం ఉంటుంది. 3:30, 4 o'clock చేస్తే అనిపిస్తుంది కదా మాకు కూడా స్ట్రెస్గా. సో ఆ టైంలో అబ్బా ఏంటి మీరు చేయలేకపోతే అసలు కాల్ చేసి అంటారు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాం ఉషా, లాజిస్టిక్స్ టీమ్ అనేది ఉంటుంది. వాళ్ళు అక్కడ ప్రాబ్లం చేస్తారు. వాళ్ళు చేసేది కూడా ఏముండదు, కాకపోతే సమ్వాట్ ఏదో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది అవుతుంది. కొంచెం అది అర్థం చేసుకోవాలి. లేడీస్ ఆర్డర్ చేస్తే జెంట్స్ కాల్ చేసి మీరు బిజినెస్ చేయడానికి చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలి, మీకు అవసరమా? రీసెంట్గా అయ్యింది ఇలాంటి రివ్యూస్ చాలా. మీకు అవసరమా? చేత కాకపోతే కూర్చోవాలి. ప్రతి కస్టమర్కి మీరు ఫోన్ చేసి అడగాలి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి కాల్ చేయడం అంటే అసలు మేమనే కాదు, ఎవరికి కాని పని, అసలు అది పాసిబుల్ అయ్యే పనే కాదు, పాసిబుల్ అవ్వదు. అందుకని ఇప్పుడు వెబ్సైట్ పెట్టాం. వెబ్సైట్లో కూడా ఏంటి అంటే మొన్న రీసెంట్గా ఒకరు ఆర్డర్ చేశారు. మనం చేసేటప్పుడే ముందే అన్నీ చూసుకోవాలి. మనదేం అమెజాన్ కాదు, ఫ్లిప్కార్ట్ కాదు అంత అప్డేటెడ్గా ఉండడానికి. ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్. మీరు ఎడిట్ చేసుకోవడానికి కుదరట్లేదు, మీరు ముందు చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి కదా. వాళ్ళు ఏదో విలేజ్ నేమ్ ఇవ్వలేదంట, పిన్ కోడ్ ఇవ్వలేదంట, కాల్ చేసి ఏమంటాడు అంత మాత్రము లేకపోతే ఎట్లా అండి, వెబ్సైట్లో మాకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షనే లేదు అని మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఇట్లా అని కాదు, మనం మంచిగా వచ్చినప్పుడు ఎంత రిసీవ్ చేసుకుంటామో ఇప్పుడు బ్యాడ్వి కూడా చెప్పడానికి అదే రీజన్. బ్యాడ్వి కూడా ఉంటాయి, అంటే మేమేదో మిస్టేక్ చేసినామని కాదు, అది మిడిల్లో సిస్టమ్కి సంబంధించి మనం ఏది డిసైడ్ చేయలేము. యాక్చువల్గా మాకు డైరెక్ట్గా వెబ్సైట్ అనేది దీనికే ఇందుకే లాంచ్ చేసినాం. లేకపోతే మాన్యువల్గా అంటే సోషల్ మీడియాలోనే డైరెక్ట్ ఆర్డర్స్ తీసుకునేది అంతకుముందు. అది అవ్వక అసలు స్ట్రెస్ 1 secondకి ఒక 5 to 10 queries సెకండ్స్కి. ఒక వీడియో ఇట్లా పెట్టినామంటే రెడీగా ఉంటుండే. అంటే వీడియోస్ అది కంటెంట్ క్రియేట్ చేయడము, పోస్టింగ్, ఎడిటింగ్ అంతా నాది కదా. సో టైమింగ్ అనుకొని ఈ టైంలో పెట్టాలంటే వద్దు టైంలో వద్దు, నేను రెడీగా ఉండాలి అంటే అది ఎంత తట్టుకోలేక క్వైరీస్ని రిప్లేస్ కూడా చాలా స్ట్రగుల్ అయినాం. దాని వల్లనే వెబ్సైట్ 2 months వరకు వెబ్సైట్ లాంచ్ చేయడం 2 months అంటే మనకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు ఆ ఫీల్డ్. అసలు వెబ్సైట్ అంటే దాంట్లో కూడా లాస్ చూసాం. ఒకరు 40,000 కట్టి వాళ్ళు చేయలేరు. మనం కాల్ చేస్తే ఈ బిజినెస్ లో నష్టపోయారా ఏమన్నా? చాలా. ఎంత నష్టపోయింటారు? అరౌండ్ 2 lakhs to 3 lakhs వరకు కూడా పోయింది. నష్టపోయి ఇంకెక్కువనే అనుకోవచ్చు. అంటే నేను బయట నుంచి తేవాడిచ్చి పెట్టడం అనేది లేదు, వచ్చిన ప్రాఫిట్స్ లాస్ అయింది చేసుకునే సందర్భం ఉంది. ఓకే. సో ఎవరైనా మాట ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే ప్రమోషన్స్కి సంబంధించి చాలా మందిని మనం అప్రోచ్ అవుతూ ఉంటాం, అలా ఏదైనా లాస్ చూసారా? చాలా చూసాను ఉషా. చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, లాస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ప్రమోషన్స్ అంటేనే భయం వేస్తుందా? ఎందుకు అంటే ఇప్పుడు లేదు, ఇంకా నేను స్కోప్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇంకా నేను తీసుకోవాలని కూడా అనుకోవట్లేదు. ఒక్కరు స్టాండర్డ్ గా ఉండాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క టైం అప్రోచ్ వాళ్ళకు మనం ఒక సర్టెన్ అమౌంట్ డిమాండ్ చేస్తారు. సరే మనం డేర్ చేసి ఇస్తాం. ఇచ్చిన తర్వాత 5 sarees 10 sarees వాళ్ళకి నచ్చినట్టు స్టిచ్చింగ్ చేసి అంతా చేసి పంపించిన తర్వాత ఇమ్మీడియట్గా అంటే 1-2 daysలో మనం ఏం అడగము. ఒక 1 week 10 daysకో చెయ్యాలి కదా. 3 monthsకి 6 monthsకి ల్యాక్ చేస్తే మనకు ఆ స్టాక్ మన దగ్గర ఉండదు. అప్పుడు అవును, వేస్ట్ కదా. అప్పుడు దాంట్లోనే కాదు ఉషా, నేను చాలా పేజెస్ నుంచి ఇది విన్నాను. అంటే వాళ్ళ ప్రాబ్లము ఇప్పుడు ఈ ఒక్క డ్రెస్సు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇస్తున్నాం ఫర్ ప్రమోషన్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఓనర్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10, 15, 20 తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏది వేసుకుంటే అదే కావాలంటే. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ నా పర్సనల్ది నేను చెప్తున్నాను, నేను ఒక పేజ్ వాళ్ళది నేను చేస్తాను. వాళ్ళు చెప్తారు అక్క మేము మీకు పంపిస్తున్నాం, మేము ఒక 20. వాళ్ళు ఆ 20 నేను చేసేదాకా వాళ్ళు అట్లనే పెట్టుకోవాలి. ఎన్ని మంత్స్ని వెయిట్ చేపిస్తాం వాళ్ళని? వెంటనే చేసేయాలి. అది కూడా
మంచిగా చూపించాలి. ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఆ ప్రజెంటేషన్ బట్టే పాపం వాళ్ళకి ఫాలోవర్స్ పెరగడం. అట్లీస్ట్ వాళ్ళు ఏం నిజంగా చెప్తున్నా ఓపెన్గా, వాళ్ళు ఎలా ఉంటారంటే బిజినెస్ పేజ్ వాళ్ళు ఎలా ఉంటారంటే మాకు సేల్ అవ్వకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఫాలోవర్స్ అన్న వస్తే చాలు అని వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే ఫేమస్ పర్సనాలిటీస్ కావచ్చు, అప్రోచ్ అయ్యేది దానికోసం. అంటే ఇక వాళ్ళు ఏంటంటే సేల్ అంటే వాళ్ళు ప్రాఫిట్ ఆలోచిస్తలేరు, అట్లీస్ట్ ఫాలోవర్స్ అనే పెరిగితే బాగుండు అనే హోప్తో స్టార్ట్ చేస్తారు. ఇలా ఈ మన పేజ్ అనే కాదు, అందరి పేజ్ వాళ్ళు అలానే ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్కి మనీ ఇచ్చేసి, డ్రెస్సులు ఇచ్చేసి, వెయిట్ చేసి వాళ్ళ కోసము. ఇప్పుడు మనకు కూడా వస్తున్నాయి ఈ 145K వాళ్ళ రీచ్ చూసి అడుగుతూ ఉంటారు, నేను చేయలేను, మా వర్క్ స్ట్రెస్ అవ్వట్లేదు, చేయలేనప్పుడు మనం తీసుకోవద్దు షా. ఏంటంటే ఏదో ఆశకి తీసుకొని తర్వాత మనం చేయకపోతే ఆ లాస్ నేను చూసిన. అవును. సో పాపం మళ్ళీ అదే వాళ్ళకి రిపీట్ అవుతుంది. వద్దు అని ఇంకా వద్దు, మేము చేయలేము అని చాలా చాలా లైట్. కాకపోతే ఇది కొంచెం మాకు ఇంకొంచెం ఇంకా ఈజీ అయిన తర్వాత అప్పుడు చూద్దాం కానీ ఇప్పుడైతే చేసే టైం లేదు అని చేయట్లేదు. చాలా లాస్ అయింది. లాస్ అయితే చూసారు, అండ్ దాంతోపాటు ఇప్పుడు ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి స్ట్రాటజీస్ ఏం యూస్ చేశారు అసలు బిజినెస్లో? మీరు యూస్ చేసిన స్ట్రాటజీ ఏంటి శిల్ప గారు? స్ట్రాటజీస్ అంటే క్వాలిటీ ఒకటి, తక్కువ ప్రైస్, 30% మార్జిన్ కాదు, మాది 40% మార్జిన్ కాదు, జస్ట్ 10-15% మార్జిన్లో చేస్తాం. మాకు సేల్ ఎక్కువ కావాలి, టర్న్ ఓవర్ ఎక్కువ కావాలి. వచ్చిన కస్టమర్ పైనే బర్డన్ వేసి 1500 సేల్ చేసే డ్రెస్ 2500 సేల్ చేయం. జస్ట్ చాలా తక్కువ మా ఖర్చులకి. ఇప్పుడు మనం చేసేదే ప్రాఫిట్ కోసం, విత్ వెరీ మినిమల్ ప్రాఫిట్ చేస్తున్నాం. ఇప్పుడు అందరూ ఏంటి సేల్ అని పెడుతున్నారు. 50% సేల్, వాళ్ళు ఎంత హైక్ చేసి సేల్ చేస్తే ఈ 50% హైక్ 50% సేల్ పెడతారు. మనకు ఆ స్కోప్ లేదు. స్టోర్లో అయినా వెబ్సైట్లో అయినా ఒక్క సెట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు 3-4 సెట్ తీసుకుంటారు. బయట ఆ ఒక్క సెట్ ప్రైస్ మన దగ్గర 3 సెట్స్ వస్తాయి. ఓకే. అందుకే మీ దగ్గర 1-2 కొనడానికి వచ్చిన వాళ్ళు 6-7 కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీ స్టోరీస్ అప్పుడప్పుడు నేను ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి నాకు కూడా నచ్చిందండి. XXL, XXL మనం చూస్తాం కానీ 5XL అది కూడా మీ దగ్గర 6XL కూడా తీసుకోవచ్చు. అడ్వాంటేజ్ అండి. 6XL నేను తెచ్చినప్పుడు భయం వేసింది నాకు, అసలు ఉంటారా వెళ్తాయా అని. కానీ అదే సూపర్ హిట్. 6XL వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి అంతే, ఒక్క రోజులో వెళ్ళిపోతాయి. స్ట్రాటజీస్ అయితే చాలా మనుషులకి దగ్గరగా ఉండేలా అవసరాన్ని వెళ్ళేప్పుడు మనకి ఎట్లా అయితే కావాలి, ఏ క్వాలిటీ అయితే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తామో, ఏ ప్రైసింగ్ క్వాలిటీ అదే మనం కూడా కస్టమర్స్ కి ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫినాన్షియల్ గా మీ లైఫ్ విషయానికి వస్తే 2 years బ్యాక్ కల్పనక్క వేరు, ఇప్పుడు కల్పనక్క వేరు. ఫినాన్షియల్గా మనం చూసుకున్నా, అండ్ దాంతోపాటు కొంత ఫ్రీ హ్యాండ్ దొరికింది, అండ్ పాప పెద్ద అయింది. అవన్నీ మనం చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఆడియన్స్ కూడా. ఏ విధంగా అనిపిస్తుంది బిజినెస్లోకి దిగిన తర్వాత? హౌస్ వైఫ్ నుంచి కొంచెం బిజినెస్ వైపు టర్న్ అయ్యారు, ఏ విధంగా అనిపిస్తుంది జర్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ప్యాషన్ ఉండేది, అంటే 9 to 5 జాబులు కాకుండా, ఇప్పుడు ఇదైతే 9 to 5 కాదు, 24 hours చేయాల్సిందే మీరు. చేయాల్సిందే. అంటే మనం పడుకున్నా కూడా ఇది రన్ అవుతూనే ఉంటది ఇద్దరికి. ఏం స్టాక్ వచ్చింది, ఎంత వెళ్ళింది, ఏం చేయాలి. సో నాకు అలా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి నాకు అదే అవసరం. ఎందుకంటే ఖాళీగా ఉన్నాను అనుకో, నాకు ఇంట్లో ఉన్న స్ట్రెస్, ఆ గుర్తు అవన్నీ రావడం, ఆ బిజీ అవ్వాలి, ఏదో ఒకటి చేయాలి, బిజీ అవ్వాలి అని ఆ టైంలో ఇప్పుడు అప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడు చాలా డిఫరెన్స్ మారింది. అంటే ఒకటి తన వర్క్ ఈ బిజినెస్ పరంగా, అండ్ ఇంట్లో కూడా కొంచెం అప్పుడున్న సిచ్యువేషన్ చాలా హార్డ్గా ఉండేవి, అసలు టూ మచ్. అప్పటికి ఇప్పటికీ కొంచెం మా హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ కానీ కొంచెం బెటర్ అవ్వడం, పాప పెరగడం, అంటే అట్లీస్ట్ తన అండర్స్టాండింగ్ అప్పుడు ఎక్కువ ఉండేది, ఇంక ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. అర్థం చేసుకోవడం, బ్యాలెన్స్ చేస్తున్నా ఫైనల్గానైతే. అప్పుడు కొంచెం కష్టమయ్యేది నాకు, అంటే ఇంట్లో నేనే చూసుకోవాలి, ఇప్పుడైనా సరే ఇంట్లో నేనే చూసుకోవాలి, బయట నేనే చూడాలి, తన దగ్గరికి. ఇప్పుడు తనది ఆలోచించాలి, నాది ఇంకొకటి యూట్యూబ్, దాని గురించి ఇప్పుడు తనకి ఎక్కువ ఇచ్చాను అనుకోండి, ఇస్తాను, బట్ నాది కూడా చూసుకోవాలి. ఎందుకంటే తనకు తెలుసు స్టార్టింగ్లో లాస్ వచ్చిందని చెప్పాం కదా 3 months. సో ఎక్కువ చేయాలి అనేసి కంప్లీట్గా చేసి ఫుల్ నా యూట్యూబ్ ఛానల్ పైన ఇప్పుడు నాకు అది సోర్సే, నా పర్సనల్ మెయిన్ సోర్స్ అనమాట యూట్యూబ్ అనేది, అంతే కదా. ఇదంటే ఇంక ఇద్దరం కలిసి కాబట్టి, సో అది డౌన్ అయిపోయింది. తనతో అన్నాను అనమాట, అసలు అవ్వట్లేదు, ఇటు వ్లాగ్స్ షూట్ చేయడము, దాన్ని ఎడిటింగ్ చేయడము, వాటి గురించి ఆలోచించడము, కంటెంట్ చెప్పడము, ఇది అని అనుకున్నాను. కానీ కొంచెం టైం తీసుకుందాం,
అంటే బ్యాలెన్స్ చేయాలి అనేసి కొంచెం కొంచెం అట్లనే అలవాటు అయిపోయింది. బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? చేస్తున్నాను. ఎందుకంటే మీకు చిన్న బాబు ఉన్నాడు. అవును. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు శిల్ప గారు మీ విషయానికి వస్తే? అటు ఫ్యామిలీ లైఫ్, బిజినెస్ లైఫ్ అండ్ మీకంటూ మీ పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? పర్సనల్ లైఫ్ అంటే ఇంకా కొన్ని రోజులు మేము ఆ రిలాక్సేషన్ మోడ్లో అయితే ఉండదు. ఇప్పుడు మెయిన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి. అండ్ ఇప్పటి వరకు ఉన్న సేల్స్ దీనికి డబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే అసలు చిన్న విషయం కాదండి. అంటే మాకు మీకు ఆ gut feel ఉంది అసలు. రెస్పాన్స్ వచ్చేదాన్ని బట్టి చెప్తున్నాము. ఓకే. 170 రివ్యూస్ ఉంటాయి ఉషా గూగుల్ రివ్యూస్లో. అరౌండ్ 165 రివ్యూస్ మనకు 5 స్టార్ రేటింగ్, ఫుల్ పాజిటివ్. ఈ 5 రివ్యూస్ ఏంటి అంటే కాంపిటీటర్స్, చుట్టుపక్కల ఉన్న షాప్స్ అండ్ వేరే పేజెస్ వాళ్ళు కావాలని రావడం. మీకు రీసెంట్గా చెప్పాను, ఈ షాప్ ఇంతే ఉంది, పెద్దగా చూపిస్తున్నారు, 3 floors ఉందనుకున్నాము, మనతో డైరెక్ట్గా అనడం. దాని గురించి కూడా కల్పన రీల్ చేసింది, మా షాప్ ఏం పెద్దగా లేదు, చాలా చిన్నగానే ఉంది, మేము ఎక్కడ కూడా షాప్ పెద్దగా ఉంది అని చెప్పలేదు అని. ఇప్పుడు మేము స్టాక్కి వెళ్ళాలి, స్టాక్ అంటే మనకు బయట నుంచి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ తెచ్చుకెళ్ళి మనం తెచ్చుకోవాలి అనమాట. ఇవాళ స్టాక్ రావాలి అంటే దీనికి ఒక 15 days ముందు మనం వర్కౌట్ చేయాలి, డిజైన్స్ చూడాలి, కలర్స్ చూడాలి, కలర్ కాంబినేషన్స్ కాకుండా శాంపుల్స్ తెచ్చుకోవాలి, అవి చూసుకోవాలి. దాని తర్వాత మనం బల్క్ స్టాక్ ఏది ఎంత వర్కౌట్ అవుతుంది. సో మీరు ముందే డిజైన్ చూస్తారు, కలర్స్ చూస్తారు అండ్ ఫ్యాబ్రిక్ టెస్ట్ చేస్తారు, ఇవన్నీ చూసుకోవాలి. 15 days ముందు నుంచి వర్కౌట్ అవుతుంది. ఇలా వీక్లీ ఇప్పుడు 3 times స్టాక్ తీసుకొస్తున్నాం అంటే ఒక్క స్టాక్కి 15 days బిఫోర్ మేము వర్కౌట్ చేయాలి. అలా వీక్లీ ఇప్పుడు ఒక వీక్ కి 3 times తీసుకొస్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ 1 month 2 months చాలా హెక్టిక్ అయిపోతుంది. ఈ 1 week లో అయితే ఆల్మోస్ట్ డైలీ వచ్చినట్టే స్టాక్, డే బై డే లాగా ఫెస్టివల్ డైలీ వస్తుంది స్టాక్, అయినా సరిపోవట్లేదు. అందులో మనకి వెబ్సైట్ హిట్ అవ్వడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక 2 ఉమెన్స్ కలిసి, చాలా మంది చెప్తుంటుంటారు ఇద్దరు 2 కప్పుల దగ్గర కలవకూడదు అనే సామెత విన్నాం, కానీ కలిస్తే ఎంత బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత అండర్స్టాండ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు, లైఫ్ని ఎలా లీడ్ చేయొచ్చు అన్నదానికి పెద్ద ఎగ్జాంపుల్ శిల్ప గారు అండ్ కల్పన గారు. మీ విషయానికి వస్తాక ఎన్నో స్ట్రగుల్స్ మీరు చూస్తున్నారు. చాలామంది ఉమెన్స్ బయట ఉంటూ ఉంటారు, ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ కావచ్చు, అన్నీ బాగున్నా వెనక్కి లాగే వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఉంటారు, వాళ్ళని బయటికి రానివ్వరు, వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది. ఇలా ఫ్యాబ్రిక్ పైన కావచ్చు, డిజైనింగ్ పైన కావచ్చు, కొంతమందికి స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది, కొంతమందికి మేకప్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇలా ఏదైనా ఒక ఆర్ట్ వాళ్ళ ఖచ్చితంగా ఉంటుంది, బయటికి రాలేరు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? అదే మీరు అన్నట్టే ప్రతి ఒక్కరి దాంట్లో చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోకపోయి హౌస్ వైఫ్ని తీసుకుందాం, వన్స్ ఒక్కసారి మ్యారేజ్ అయ్యాక వాళ్ళు దాన్ని ఎలా మనకు బయటకు తీసుకొద్దాం, ఎలా స్టార్ట్ చేద్దాం, అసలు ఎవరైనా చెప్తే ఇప్పటికి కూడా చాలా మంది అసలు ఇంట్లో చెప్తే సపోర్ట్ చేస్తారా చేయరా, ఒకవేళ సపోర్ట్ చేసినా ఏమంటారు, మినిమం ఒక 10,000 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. అండ్ నా చుట్టుపక్కల అవుతున్న వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాలో కావచ్చు నాకు వచ్చే మెసేజెస్ కానీ అలాంటివి వస్తుంటాయి అనమాట. అసలు స్టార్ట్ చేస్తే అంత పెట్టగలుగుతానా, పెట్టినా ప్రాఫిట్ వస్తుందా, ఒకవేళ లాస్ వస్తే ఇంట్లో ఏమంటారో అని చాలామంది అక్కడికే ఆగిపోతారు, అంటే థాట్స్ వరకే స్టాప్ అయిపోతారనమాట. చాలామంది అమ్మాయిలు అలానే ఉంటారు. ఎవరో ఎక్కడో కాడ లేదు, నాకంటూ ఇన్కమ్ ఉండాలి ఖచ్చితంగా, అది ఎంతో కొంత అట్లీస్ట్ ఎవ్రీడే నీడ్స్కైనా కూడా ఇంకొకరిని అడగకుండా, చేయి చాపకుండా దాని మీదనే గట్టిగా నిల్చుకొని వాళ్ళ దాంట్లో ఏది ఉంది, ఒక్కొక్కసారి ఆర్ట్ ఉంటుంది, ఒక్కొక్కరు శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ మేకప్ అనుకోవచ్చు, డెకరేషన్కి సంబంధించి ఏదో ఒక దాంట్లో ఉంటుంది. అలా ఇప్పుడు చాలామంది అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా, అంటే చిన్నగా స్టార్ట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్గా మారే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడొకరు స్ట్రాంగ్గా అనుకుంటాం కదా, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మెయిన్ ఏదో హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ అలా కాకుండా బయటకు రావాలి, సోషల్ మీడియాలోకి రావాలి, బయట మార్కెట్లో మనకంటూ ఒక గుర్తింపు రావాలి, మనం ఇన్కమ్ మన అట్లీస్ట్ కొంచెం ఏదో విధంగా సోర్స్ తీసుకొని దాని నుంచి ఇన్కమ్, అట్లా చాలా మంది ఉన్నారు. సో ఏదైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడడానికి గట్టిగా సపోర్ట్ చేస్తే ఇంకా లక్కీ, సూపర్ లక్కీ.
చెయ్యకపోయినా కూడా మనకి మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఎన్ని రోజులని ఒకరిపైన డిపెండ్ అయ్యి వాళ్ళే సపోర్ట్ చేయాలి, లేదు మా హస్బెండే సపోర్ట్ చేయాలి, మా ఇన్లాసే సపోర్ట్ చేయాలి అని ఎన్ని రోజులని కూర్చుంటాం? ఇంట్లో కూర్చోలేం కదా. మనకి మనమే ధైర్యం తెచ్చుకొని పుషప్ చేయాలి, బూస్టప్ తెచ్చుకోవాలి, మనం చేయాలి. లేకపోతే వేరే వాళ్ళని చూసో, మోటివేట్స్ వీడియోస్ చూసో, ఏదో ఒకటి చూసి నేర్చుకొని మనకి మనమే బయటకు వస్తేనే నెక్స్ట్ ఏదన్నా అయినా కూడా మనకి ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుందన్నమాట. నాకు నేనే తెచ్చుకొని నేను బయటకు వచ్చి ఎంత ఒక స్టేజ్కి వచ్చాను అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, ఇంకా వేరే వాళ్ళు సపోర్ట్ చేసిన దానికంటే. ఎగ్జాక్ట్లీ. సో మీరేం చెప్తారండి? బయట ఉమెన్స్ చాలామంది ఉంటుంటారు, ఆంటర్‌ప్రెన్యూర్స్గా బయటికి రావాలనుకునే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి ఎక్కడో కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, ఫియర్స్ ఎక్కువ ఉంటుంటాయి, అండ్ సమాజంలో జరిగే చాలా వాటికి ఇబ్బంది పడి ఆగిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఎగ్జాంపుల్, మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. మేము ముగ్గురం సిస్టర్స్ ఉషా. నేను ఎల్డర్, నా తర్వాత ఇంకో సిస్టర్, లాస్ట్ సిస్టర్ సపోర్ట్ చేసిందని చెప్పిన, తను యూకేలో ఉంది. ఇప్పుడు మేము ముగ్గురము వెల్ సెటిల్డ్, అంటే ముగ్గురం వర్కింగే ఆల్మోస్ట్. తను ఇప్పుడు మాస్టర్స్ చేస్తుంది, అరౌండ్ 2 months 3 monthsలో తనకి జాబ్. షీ ఈజ్ ఆల్సో వెరీ టాలెంటెడ్. ఇన్స్టాగ్రామ్ నాకు స్టార్ట్ అయిందంటే తన వల్లనే. మా మదర్ చాలా ఫేస్ చేసింది, ఫ్రాంక్గా స్పీకింగ్. అంటే ముగ్గురు అమ్మాయిలే ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేయలేరు, ప్రతిదానికి ఒకరిని అడగాల్సి వస్తుంది అని. మా మదర్ మమ్మల్ని చిన్నప్పుడు ఇట్లా కొట్టి, అంటే మనం నార్మల్గా స్కూల్కి వెళ్ళడానికి కొంచెం ఏడుస్తాము, తన్నులు పడేది రోజు కంపల్సరీ, అన్నికన్నా ఎక్కువ నాకు. చాలా స్ట్రిక్ట్గా స్కూల్కి వెళ్ళాలి, ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టొద్దు అసలు. అండ్ స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ట్యూషన్కి వెళ్ళిపోవాలి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే తనే కారణం. సరే మా ఫాదర్ అర్నింగ్ అయినా, తను ఫీజు పే చేసినా తనకి ఆలోచన వచ్చింది. మా మదర్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సిస్టర్సే అనమాట. తను ఏంటంటే వీళ్ళకి బ్రదర్స్ లేరు, ఏదున్నా వీళ్ళు తట్టుకోవాలి, ఏదున్నా వీళ్ళు చేసుకోవాలి. వీళ్ళ మదర్ చాలా ఫేస్ చేసింది. నాకు ఎమోషనల్ అవుతుంది. మా మదర్ ఫేస్ చేసిన కష్టం అంతా ఇవ్వాలా, మేము ఆ హ్యాపీనెస్ ఇవ్వాలి. నేను కూడా చాలా చూసిన అమ్మాయిలే వీళ్ళు అని చిన్న చూపు వితిన్ ఫ్యామిలీలో కూడా ఓపెన్గా చెప్పడము ఉంటారు, వితిన్ ఫ్యామిలీలో అమ్మాయిలే వీళ్ళు ఏం చేయగలుగుతారు అని. కానీ బై గాడ్స్ గ్రేస్ మా డాడీని మేము అట్లా చూసుకుంటున్నాం, మా మమ్మీని మేము అట్లా చూసుకుంటున్నాం. అంటే వాళ్ళకి అంటే ఏదో కార్లో తిప్పడం అని బేసిక్ నీడ్స్ మేము ఉన్నాము సపోర్ట్. మా డాడీకి నేను అమ్మాయిని కాదు, ఒక కొడుకులాగా ఫీల్ అవుతాడు. నేను అంత తీసుకున్నాను. నేను ఎక్కడ వెళ్ళినా వెళ్ళడము. మా డాడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, నాకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో 100% నాలెడ్జ్. అంటే తనతో వెళ్ళి ఆ వర్క్ చేసి, నేను అమ్మాయిని నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోలేదు ఎప్పుడు. అంటే మా డాడీకి సపోర్ట్ ఉండాలి, ఆయన ఫీల్ కావద్దు నాకు అబ్బాయిలు లేరే, నాకు సపోర్ట్ ఉంటుండే, అబ్బాయి ఉంటే నాతో వస్తుండే అన్న సపోర్ట్ అన్న ఫీల్ కావద్దని చాలా వర్క్ చేశారు. నా తర్వాత వాళ్ళు కూడా ఎవరు ఏ ఏజ్లో ఏ టైంలో ఎంత స్ట్రగుల్ చేయాలో అంత స్ట్రగుల్ చేసినాం. ఇప్పుడు మేము కొంచెం సెటిల్ అవుతున్నాము. వీఆర్ బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. బ్లెస్డ్ అండ్ ఫైనాన్షియల్గా కూడా కొంచెం స్ట్రాంగ్. మా పేరెంట్స్ని మేము చూసుకోగలుగుతాము. సరే అబ్బాయిలే కాదు, మేము అమ్మాయిలను కూడా మేము చేయగలుగుతాం, మేము అనుకుంటే మేము ఏదైనా చేయగలుగుతాము. మీరిద్దరు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. మా ఫాదర్ని అడుగుతారు ఇప్పుడు, శిల్ప ఇట్లా చేస్తుందంట కదా, ఎట్లా ఉంది, బాగుందా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా ఫాదర్. మీ ఇద్దరు వెనక మాట్లాడిన వాళ్ళు ఉంటుంటారు, మీ దాకా వస్తాయి, మీకు తెలియకుండా అయితే ఉండదు. మన వెనక రాయి ఎవరు వేస్తున్నారన్న దానిపైన ఎంతో కొంత అవేర్నెస్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీ సక్సెస్ ఏదైతే ఉందో ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏమనుకుంటూ ఉంటారు? అవి గుర్తు రిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఆ సక్సెస్ వాళ్ళకి మాట్లాడుతుంది. మళ్ళీ టిట్ ఫర్ టాట్ లాగా అవసరం లేదు. అంతే ఇట్లా అంటుంటారు కదా, ఏదో ఒకటి అనొచ్చు కదా, నెక్స్ట్ బ్లాగ్లో చెప్పొచ్చు, కామెంట్ రిప్లై ఇవ్వచ్చు అంటే వద్దు శిల్ప, నేను ఎంత సక్సెస్ అయితే వాళ్ళకి అంతే, అదే రిప్లై, నా నుంచి ఆన్సర్. అదొకటే. పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ శిల్ప గారు చిన్న విషయం కాదు, ఒక బిజినెస్లో స్లీపింగ్ పార్ట్నర్గా తనని పెట్టుకోవడం, అండ్ పెట్టుకున్న వెంటనే 3 months అసలు ఎక్కడ అంటే హోప్ క్రియేట్ అవ్వకుండా కొన్నిసార్లు డౌన్ఫాల్ అవ్వడం, ఉన్న ఫాలోవర్స్ కూడా వెళ్ళిపోవడం, ఆ టైంలో కూడా రిస్క్ చేసి మళ్ళీ మీరే లేదు మనం ఏదో కొత్తగా చేస్తామన్నది చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్గా సుమన్ టీవీ నుంచి కూడా మీకు. అండ్ ఇలాగే సక్సెస్ని ఇంకా దగ్గరుండి నేను చూడాలని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను. నీ సక్సెస్ని నేను దగ్గరుండి చూడాలి, ఇంకా వెళ్ళాలి. నీ ఇలాంటి ఇంటర్వ్యూస్
బోలెడు మీ ఇద్దరితో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా మీ ఏదైతే షాప్ ఉందో నేను విజిట్ చేస్తాను, నేను కూడా బై చేస్తాను వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. చాలా బిజీ షెడ్యూల్ అని నాకు తెలుసు, ఇద్దరికి చిన్న పిల్లలు అండ్ అటు షోరూమ్ చూసుకోవాలి, అటు మీరు యూట్యూబ్ చూసుకోవాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బయటికి వెళ్ళాలి, బిజినెస్. ఈ టైంలో కూడా అక్కడికి రమ్మన్నారు, బట్ నేను ఫోర్స్ చేసి ఇక్కడికి అడగగానే ఓకే వస్తామని వచ్చినందుకు అండ్ ఫస్ట్ ప్రియారిటీ సుమన్ టీవీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీకు తెలుసు లాస్ట్ మీట్ ఇన్ఫ్లుయెన్సెస్ మీట్ జరిగినప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగారు, లేదు ఫస్ట్ నేను అక్కడికే వెళ్ళాలి అని. ఆ ప్రియారిటీ ఇది కూడా నేను చెప్తున్నాను. అంటే చూసి ఇప్పుడు పేజ్ చూసి చాలా మంది ఇప్పుడు ఛానల్స్ క్రియేట్ అయిపోయినాయి, పిలుస్తున్నారు ఓనర్స్ ని, అంటే బిజినెస్ చేసే వాళ్ళని పిలుస్తున్నారు, యూట్యూబర్స్ ని పిలుస్తున్నారు. అట్లా మాకు వచ్చినా కూడా లేదు ఫస్ట్ సుమన్ టీవీకి ఇద్దాము, అది ఎక్కడో కనెక్షన్ అనుకుంటా మేబీ. మీరు అప్పుడు ఫస్ట్ నన్ను పిలిచారు, మీ దాంట్లో చూసి తను నా వరకు వచ్చింది. సో ఎవరికి వద్దు ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళకి ఇద్దామనేసి వేరే వాళ్ళు డైరెక్ట్గా నన్ను అడిగినా కూడా మీకే ఫస్ట్. థ్యాంక్ యూ అక్క. అండ్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంతకంటే మంచి గ్రోత్ ఇంకా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వర్డ్స్, ఇంటర్వ్యూ ఏ విధంగా అనిపించింది, ఇంటర్వ్యూ పైన అభిప్రాయం? ఇలా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని, ఉమెన్ని, సక్సెస్ ఉమెన్ని వాళ్ళ స్ట్రగుల్స్ తెలుసుకోవడం. మా ఇంటర్వ్యూ చూసి ఇప్పుడు వేరే వాళ్ళు చేయని వాళ్ళు కూడా చేయగలగాలి. సో ఇప్పుడు నేను ఎలా అయితే కల్పనని అప్రోచ్ అయ్యానో వేరే వాళ్ళు కూడా అరే వీళ్ళు చేస్తున్నారు కదా, ఎందుకు చేయకూడదు, అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ బయటకు వచ్చినా సక్సెస్ఫుల్, హ్యాపీ. ఇక్కడి వరకు అంటే ఉమెన్ సక్సెస్ అయ్యారు బిజినెస్ లో అంటే నాట్ ఈజీ ఉషా. వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది, స్ట్రగుల్స్ ఉంటాయి, డౌన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ ఈ మీ షో ద్వారా ఇలా మేము చెప్తుంటే ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు అరే నిజంగానే ఓకే ఈ టైంలో డౌన్స్ ఉన్నా మనం ఇంకా కష్టపడితే బెటర్గా అవుతాము అనేసి వాళ్ళకి ఒక హోప్ వస్తే. ఏది ఓవర్ నైట్ అవ్వదు. ఈ 5 years మేము స్ట్రగుల్ చేసాం కాబట్టి నవ్ వీఆర్ సీయింగ్. అది అప్పుడు సక్సెస్ చూసాము, బట్ ఇది ఇంకా పీక్ సక్సెస్. సో ఇక్కడ రావాలి అంటే ఓపిక ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, మనది మనం నమ్మాలి, మనం చేసే వర్క్ నమ్మాలి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కూడా ఇటువంటి బిజినెస్లో కనుక రాణించాలి అనుకున్నా లేదా పర్సన్ హెల్ప్ తీసుకొని కొలాబరేట్ అయ్యి బిజినెస్లో ముందుకెళ్ళాలి అనుకున్నా వీళ్ళిద్దరి స్టోరీయే మీకు చాలా పెద్ద ఎగ్జాంపుల్. అండ్ దాంతోపాటు మీరు ఒకసారి ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ వెబ్సైట్ని విజిట్ చేయాలి అనుకున్నా, షోరూమ్ని విజిట్ చేయాలి అనుకున్నా, లేదా ఒకసారి ఇన్స్టాగ్రామ్ని చూడాలి అనుకున్నా, దానికి సంబంధించిన పూర్తి లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు అండ్ వెళ్ళి విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. దాని పేస్ సేమ్ అప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నామో తను ఎలా చేసిందో సేమ్ అదే విధంగా కుర్తా సెట్స్, పార్టీ వేర్ కుర్తా సెట్స్ అయినా కూడా అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.